నీతిమంతుల్ని ఎవరితో దేవుడు పోల్చాడంటే ఖర్జూర వృక్షముతో పోల్చాడు. 7వ వచనాన్ని చదివితే 7వ వచనం కూడా చదవండి. నిత్య నాశనము నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. చూడండి, ఇక్కడ చదవబడిన మాటలో భక్తిహీనుల్ని గడ్డితో పోల్చారు. ప్రతి భక్తిహీనుడికి ఒక ముగింపు ఉంది, అది నాశనం. గడ్డి మీరు చూడండి, విస్తారంగా పెరగవచ్చు, విస్తారంగా మన కంటికి కనపడవచ్చు, పచ్చగా కనపడవచ్చు. కాస్త ఎండ విస్తరించే కొద్దిగా, ఎండ ఎక్కువ కొద్దిగా ఆ గడ్డి ఎండిపోతుంది. కానీ ఖర్జూర వృక్షం అలా కాదు, నీతిమంతులు అలా కాదు. భక్తిహీనుల ముగింపు దయనీయంగా ఉంటుంది. భక్తిహీనుల ముగింపు నాశనమే అని వాక్యం చెప్తుంది. నీతిమంతులైతే ఖర్జూర వృక్షము వలె వాళ్ళు మువ్వ వేస్తూ ఉంటారు. గడ్డికి ఖర్జూర వృక్షానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఈ ఖర్జూరపు వృక్షం, ఈ ఖర్జూర వృక్షానికి ఉన్న అనుభవాలు ఏంటంటే, ఎంతటి విపరీతమైన వాతావరణంలో కూడా ఇది ఖచ్చితంగా ఎదుగుతూ ఉంటుంది. నీతిమంతుల్ని ఈ ఖర్జూర వృక్షంతో పోల్చడం మనం చూస్తున్నాం. ప్రియులరా, ఎంతటి వేడిమి కలిగిన ప్రాంతమైనా, ఎంతటి వేడిమి కలిగిన ప్రార్థనైనా ఆ ఉష్ణాన్ని లేకపోతే ఆ వేడిని తట్టుకోగలిగిన శక్తి ఈ ఖర్జూర వృక్షానికి ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రియమైన వారు, దేవుని ప్రజల జీవితంలో ఎంతటి పోరాటాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, అగ్ని వంటి శోధనలే వచ్చినా, అగ్ని వంటి శ్రమలే వచ్చినా, అన్నిటిని తట్టుకోగలిగిన శక్తి ఒక నీతిమంతునికి ఉంటుంది. చెప్పట్లు కూడా మంది గట్టిగా. ఏ వాతావరణానికైనా తట్టుకోగలిగిన సామర్థ్యం దేవుని బిడ్డల్లో ఉంటుంది. గడ్డి అలా కాదు, ఎక్కువ వర్షం కురిసినా తడిచి కుళ్ళిపోతుంది, అండ్ వర్షాలు లేకపోతే అది ఎండిపోతుంది.